యూజీ 2024 ఫలితాలపై వివాదం ముదురుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలపడంతో వారికి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. వారందరికీ జూన్ 23న మరొకసారి ఎగ్జామ్ నిర్వహించి జూన్ 30 లోపు ఫలితాలను వెల్లడించనున్నారు. నీట్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరణ తెలిపింది. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇప్పటికే నీట్ పై కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం 1563 మంది అభ్యర్థుల ర్యాంకులపై అనుమానాలు వ్యక్తం చేసింది. 1563 మంది ర్యాంకులను నిలిపివేశామని కోర్టుకు తెలిపింది. ఈ తరుణంలోనే గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ పరీక్షలో 720 మార్కులకు 720 మార్కులు రావడం, అది కూడా 67 మందికి రావడమే వివాదానికి దారితీసింది. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు, కొన్ని సెంటర్లో ఇచ్చిన గ్రేస్ మార్కుల కారణంగానే అభ్యర్థులకు ఈ ఏడాది ఎక్కువ మార్కులు వచ్చాయని వివరించారు. 6 సెంటర్లో పరీక్ష నిర్వహణలో జాప్యం జరగడంతో అక్కడ రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చారు. మేఘాలయ, హర్యానాలోని బహదూర్గఢ్, ఛత్తీస్గఢ్లోని దంతెవాడ, బాలోద్, గుజరాత్లోని సూరత్తో పాటు చండీగఢ్లో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈసారి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ రాశారు. ఈ నెల 4వ తేదీన ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాల వెల్లడి తేదీ నుంచి ప్రతిదీ అనుమానాలకు తావిస్తుంది. గతేడాది దేశవ్యాప్తంగా నీట్లో 720కి 720 మార్కులు సాధించిన విద్యార్థులు 2 ఉండగా ఈసారి 67 మంది ఉన్నారు. ఇంతమందికి 100% మార్కులు రావడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాదిలో ఒక సెంటర్లో ఒకే రూమ్లో రాసిన విద్యార్థుల్లో పక్కపక్కనే కూర్చున్న వారిలో 8 మందికి 720 మార్కులు రావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదేమీ యాదృచ్ఛికంగా కాదని, ఏదో గోల్మాల్ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈసారి నీట్ పరీక్షను రద్దు చేస్తారా అనే ఆందోళనలు కూడా విద్యార్థుల్లో నెలకొన్నాయి. అయితే గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డును రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.